రాజకీయం రంజుగా మారే రోజు దగ్గరకు వచ్చేసింది. ఇంకొక రోజు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల లోపుగా గనక అవిశ్వాస తీర్మానం మీద చర్చకి వచ్చినా రాకపోయినా రాజీనామాల పర్వం తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు ఇవ్వబోవడం, రాజీనామాలు ఇచ్చిన తర్వాత కార్యాచరణ దిగడం, ఆమన్నర అధ్యక్ష కూర్చుండటం. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకైతే దూకుడుని ప్రదర్శించింది. అందరికీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రం విసిరినప్పుడు దానికి సమాధానంగా కేంద్ర మంత్రివర్గం నుండి విత్డ్రా వరకు జరిగిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్? రాజీనామాలు చేస్తే రాజకీయాలు మారిపోతాయా అంటే మారవు. బట్ రాజీనామాలు అనేటువంటిది సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలు 175 మందిలో 150 మంది రాజీనామాలు సమర్పించినటువంటి కారణంగానే ఆ రోజున డిసెంబర్ 9 ప్రకటన, 2009 డిసెంబర్ 9 ప్రకటన ఆగిపోయి డిసెంబర్ 23న దీన్ని ఎబేయన్స్లో పెడుతున్నామన్నటువంటి ప్రకటన చేయాల్సి వచ్చింది. అది రాజీనామాలకు ఉండేటువంటి శక్తి. ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజున రాజీనామాలు చేయడం, ఎంపీలు ఆ రోజున చేయలేదు. ఈవేళ ఎంపీలే చేసినప్పుడు దేశం యావత్తు కూడా దీనివైపు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వైసీపీలో గెలిచి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఎంపీలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఈవేళ రాజీనామా అస్త్రాన్ని కనుక తెర మీదకి తీసుకొస్తే అది కీలకమైనటువంటి పరిణామం అవుతుంది. అది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. వైసీపీ ఆ అస్త్రంలో తొలి అస్త్రం సంధిస్తోంది రాజీనామాలు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామాలు చేయడం ద్వారా ఇక్కడ తెలుగుదేశానికి 2 సమస్యలు. ఒకటి, రాజీనామా చేసేస్తే అది జగన్ని ఫాలో అయినట్టు అవుతుంది, చెయ్యకపోతే పబ్లిక్లోకి వెనకబడినట్టు అవుతుంది. ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి తతంగంలో ఇప్పుడు చాణక్యం తన సొత్తని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఏం జరుగుతుంది.